హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చి బ్లౌజ్ కటింగ్ వీడియో అనమాట చూపిస్తాను చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది అనమాట. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఆల్ అన్నీ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే టేప్ లేకుండా అసలు చదివే రాకున్నా కానీ బ్లౌజ్ని అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ కటింగ్ వస్తే మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు అనమాట ఇంట్లోనే. మనకి ఏదైతే పర్ఫెక్ట్ ఉంటుందో బ్లౌజ్, ఆ బ్లౌజ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా మనమే కట్ చేసుకొని ఈజీగా కుట్టుకునేలాగా నేనైతే చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఈ కూర ఉంది కదా, ఈ కూర అనేది పట్టుకోవాలన్నమాట. ఈ అంచులు ఇలా పట్టుకొని రెండు సమానంగా తీసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను అనమాట. నేనైతే సేమ్ ఇలానే కట్ చేసుకుంటాను. ఇలా ఇలా 4 మడతలు ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. బ్లౌజ్ అయితే రివర్స్ తీసుకోవాలన్నమాట. తీసేసుకొని లెఫ్ట్ది ఉంటుంది కదా మనకి, లెఫ్ట్ హ్యాండ్, దాన్ని అయితే ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మంచిగా సమానంగా ముడతలు లేకుండా స్ట్రైట్గా చూసుకొని ఇలా సర్దుకోవాలన్నమాట. కొంచెం కింద ఎందుకు వదిలేయాలంటే ఆ కింద మనము హెమ్మింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్ చేయడానికి కొంచెము 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఇది ఒకవేళ ఏదన్నా పట్టి గిట్టి వస్తుందేమో కిందికి కుట్టేసుకోవచ్చు. 1/2 ఇంచ్ వదిలేసి హెమ్మింగ్ చేయాలనుకుంటే 1 ఇంచ్ అలా చేసుకొని ఇలా మనకు కుట్టు ఎక్కడుందో అక్కడ దాకా చూసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ ఆ చెయ్యి పెట్టేసి మనం పెట్టేస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. మనం అనుకుంటాం, భయపడతాం అనమాట, ఎట్లా అని చెప్పేసి. ఈజీ అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే క్రాస్ ముక్కలు చంక దగ్గర ముక్కలు పడతాయి కదా అటాచ్మెంట్, అందుకని చెప్పేసి ఇది అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఒక్కొక్కరికి కొంచెం చంక దగ్గర టైట్ అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి. మా ఈ బ్లౌజ్ అయితే ఎల్బో హ్యాండ్స్, ఆమెకైతే చంక ముక్కలు పడతాయి అనమాట. అందుకని చెప్పేసి నేనైతే చంక ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఇలా క్రాస్గా తీసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. నేను మీకు చూపించడానికి వీడియోలో కట్ చేస్తున్నాను అనమాట. నేనైతే కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. అయిపోయింది హ్యాండ్స్, ఈజీ. అది లోపల భాగం అనమాట. ఇది చంక ముక్కలు, అవసరం ఉంటే వేయాలి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ కూడా ఇలా మళ్ళీ ఫోల్డింగ్ ఇప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని మంచిగా నీట్గా అయితే సర్దుకోవాలన్నమాట, ఎందుకంటే ముడతలు ఉంటే కష్టము. ఇలా ఒక స్కేల్తో లైన్ అయితే గీసుకొని అక్కడి నుంచి అక్కడికి పొడవు అయితే చూసుకోవాలి. ఇక్కడ భుజం ఉంది కదా, భుజం నుంచి నడుము డాట్ ఉంటుంది కదా, అక్కడికి స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఆ గీతకి కొంచెం పైన పెట్టుకోవాలి 1/2 ఇంచ్, ఎందుకంటే మనం నడుము పట్టి వేసుకుంటాం కాబట్టి. భుజం దగ్గర కుట్టుని చూసుకోవాలి. కుట్టు కంటే కొంచెం 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఖర్చు కోసము. ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మనదే బ్లౌజ్ అనుకొని కుట్టేస్తే భయం ఏమి ఉండదు అనమాట. ఇలా పెట్టేసుకోవాలి. నడుము కింద అనమాట భాగం ఇది. అక్కడ కుట్టుంది కదా, ఆ కుట్టుకు ఖర్చుకు చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మధ్యలో డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంతే. ఆల్రెడీ మనకి అర్థమైపోతుంటుంది అనమాట కుడతా ఉంటే. ఇప్పుడు నడుము అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని చేతులు నడుము దగ్గర ఇలా పట్టేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. నెక్ ఇప్పుడు రౌండ్ నెక్ ఎలా గీసుకోవాలని చూపిస్తాను. మనం ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే అలా పెడితే భుజాలు జారిపోతాయి. ఇలా పెట్టుకోవాలి.
ఇలా పెట్టేసుకొని రౌండ్గా ఒక 1/2 ఇంచ్ పైకి రౌండ్గా ఇలా డ్రా చేసుకోవాలి. సేమ్ మనకు అది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అంతే, ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇక చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు చెస్ట్ అనమాట. చెస్ట్కి ఈ 2 చంక దగ్గర ఉన్న కుట్లను పట్టేసుకొని ఇలా నడుము దగ్గర ఉన్న నెక్ దగ్గర పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్ అక్కడికి వచ్చేస్తుంది చూడండి. అయిపోయింది బ్యాక్ పార్ట్. చాలా ఈజీ అనమాట. చాలా అంటే చాలా ఈజీ, నేర్చుకోవచ్చు. ఇప్పుడు క్లాసులకు వెళ్ళాలంటే చాలా డబ్బులు అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇది క్రాస్ కటింగ్ అంటే క్రాస్గా పెట్టుకోవచ్చు క్లాత్ను. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను స్ట్రైట్గా పెట్టి చూపిస్తున్నాను. క్రాస్ అంటే కొంచెం క్రాస్గా పెట్టేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి స్ట్రైట్గా పెట్టి కట్ చేసి చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుందో అట్లా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా అక్కడిదక్కడ, ఎందుకంటే మనకి ముంగడి నెక్ ఫ్రంట్ నెక్ కింది దాకా ఉండదు కదా. కింద ఏం చేయాలి, 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా చుక్కలు అయితే డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడ ఇలా పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ సైడు ఉక్కులు పట్టి సైడు ఇలా పెట్టేసుకొని కుట్టుకు ఖర్చుకు చూసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ కింద ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ చూసుకొని ఇట్లా ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు చూసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అది మధ్యలో డాట్ కోసం వదిలేసాను అనమాట. నేను ఇక్కడ సైడ్ చూసుకోవాలన్నమాట ఎంత ఉందనేది. చంక భాగం సైడు ఇలా చూసేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి, ఇంకా ముంగటి నెక్ అనమాట, ఫ్రంట్ నెక్ ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా చిన్న డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకోవాలి ముంగట. ఇది ఉక్కుకి కాజాకి అనమాట. అది నెక్ కుట్టడానికి ఇక్కడ వచ్చేసి మధ్యలో డాట్ కోసము, ఇక్కడ క్రాస్ పట్టి కోసం అనమాట అటాచ్ చేయడానికి. ఇలా ఒక డ్రా అయితే చేసేసుకోవాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇంకెలా ఉందో అలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ భాగం అయిపోయింది. మనకు కొంచెం ముంగట లోతు వస్తుంది కాబట్టి కొంచెం లోతు అనేది తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది అనమాట. చూడండి, టేప్ లేకుండా చాలా ఈజీ అనమాట. అయిపోయింది ఫ్రంట్. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలో నేను జాయింట్ చేయకుండా ఫోల్డింగ్లో తీసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఫోల్డింగ్ చేసి తీసుకుంటాను, 4 మడతలు వేసి. ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇట్లా మీకు ఇబ్బంది అనిపిస్తే వేరేలాగా చూపిస్తాను చూడండి. ఇలా కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకొని ఉక్కులకి పట్టికి కొంచెం ప్లేస్ వదులుకోవాలి ముంగట, 1/2 ఇంచ్. సేమ్ అది ఎంత ఉందో అంత చూసుకోవాలి. ఇలా పట్టేసుకుంటే మనకి ఎక్కడ కుట్టు ఉంది, ఎక్కడ ఖర్చు ఉంది అనేది కనిపిస్తుంది అనమాట. ఆ కనిపించిన దగ్గర చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకొని ఇలా కలిపేసుకోవాలి. అంతే, క్రాస్ పట్టి వచ్చేసినట్టేగా. ఇది కూడా కట్ చేసేసుకోవాలి. మీటర్ క్లాత్లో ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. క్రాస్ పట్టి కూడా వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇందులోనే నేను నడుము పట్టి, హుక్స్, కాజాలకు చూస్తున్నాను అనమాట. కూర ఉంటుంది కదా బ్లౌజ్ది, అది నడుముకి వేస్తాను అనమాట, నడుము పట్టీకి. అందుకని కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కాజాలకు అనమాట. ఇది వచ్చేసి హుక్స్కి. ఇంకా నెక్కి క్రాస్ పట్టీలు తీస్తున్నాను అనమాట. మనకి వంకర వస్తుంది, అటు ఇటు పోతుంది అంటే ఇలా స్కేల్ పెట్టేసుకొని క్రాస్గా లైన్లు గీసేసుకొని ఆ లైన్ల మీద నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ క్రాస్ అనేది పోదన్నమాట. వంకర నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా గీతలు గీసేసుకొని మెడ పట్టి కోసం ఈ క్రాస్ పట్టీలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. అయిపోయింది.
ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో కూడా త్వరలోనే పెడతానన్నమాట. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఎలా చెప్పాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే సపోర్ట్ చేయండి. ఇది వీడియో అయిపోయింది. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కుడుతున్నాను కాబట్టి ఇలా పెట్టేసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.